బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఎవరికి దొరకని గబ్బిలం. ఒక అడవిలో ఒక గబ్బిలం ఉండేది. గబ్బిలం గురించి మీకు తెలుసు కదా, అది పక్షిలాగా ఎగురుతుంది, జంతువులాగా పిల్లల్ని కంటుంది, క్షీరజాల జాతికి చెందినది. ఆ గబ్బిలం పొద్దున్నంతా ఏదో ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉండేది. చీకటి పడగానే అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకసారి ఒక అడవిలో పక్షులకు జంతువులకు నడుమ పెద్ద గొడవ జరిగింది. జంతువులు కనబడితే పక్షులు మీద పడి ముక్కులతో పొడిచేవి. పక్షులు దొరికితే జంతువులు వాటి ఈకలు పీకి రెక్కలు విరిచేసేవి. ఒకసారి ఒక చెట్టు కింద జంతువులు సమావేశం పెట్టుకున్నాయి. ఆ చెట్టు పైననే ఒక కొమ్మకు అతుక్కొని గబ్బిలం నిద్రపోతూ ఉంది. అంతలో ఒక్కసారిగా పెద్ద గాలి బలంగా వీచింది. అంతే, పట్టుతప్పి అది దబీమని పక్షుల నడుమ పడింది. వెంటనే జంతువులు, రే పక్షి దొరికింది, పీకండరా దాని ఈకల్ని అంటూ పట్టుకున్నాయి. గబ్బిలం అదిరిపడింది. వెంటనే ఆగండి ఆగండి, రెక్కలున్నా నేనేమి పక్షిని కాను, మీలాగే జంతువుని, పిల్లల్ని కంటాను, పాలు తాపుతాను అనింది. అది చెప్పింది నిజమని తెలుసుకొని జంతువులు దాన్ని వదిలివేశాయి. ఇంకొకసారి పక్షులన్నీ ఒక చెట్టు కింద సమావేశం అయ్యాయి. అంతలో పైనున్న గబ్బిలం పట్టుజారి వాటి నడుమ పడింది. వెంటనే అవి, రే ఇవేరో ఎలకలా ఉంది, చంపండి దాన్ని అంటూ పట్టుకున్నాయి. గబ్బిలం వెంటనే వాటితో, ఆగండి ఆగండి, నేనేమీ జంతువుని కాదు, మీలాగే పక్షిని, చూడండి ఎంత పెద్ద రెక్కలున్నాయో, జంతువులు ఎక్కడున్నా ఎగురుతాయా అనింది. దాంతో పక్షులు దాని రెక్కలు గమనించి వదిలివేశాయి. అలా గబ్బిలం అటు జంతువులకు దొరకక ఇటు పక్షులకు దొరకక హాయిగా అడవిలో తిరగసాగింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.